ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది. నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి. మన ప్లాన్ మరో అడుగు పడాలి. ఆ అడుగేంటో తెలుసా? ఏడడుగులు. ఏంటంటే? పెళ్ళి. ఎవరికి? నీకు. ఎవరితో? పార్థుతో. రేపే అందరి ముందు అనౌన్స్మెంట్. ఏంటే పొద్దున్నే అందర్నీ అసెంబ్లీకి పిలిచినట్టు పోగేసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? మాకు వేరే పని లేదనుకుంటున్నావా? మాట్లాడవే, ఏదో ముఖ్యమైన పని అన్నావు, పరిష్కారం అన్నావు. ఏంటో చెప్పు. రోజు ఈ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు సినిమా చూడలేక చస్తున్నావు. త్వరగా చెప్పమ్మా. టీవీ సీరియల్ కోసం ఎదురు చూసినట్టు నువ్వు చెప్పే మాటల కోసం ఎదురు చూడాలా? ఇంత పొద్దున్నే మీటింగ్ పెట్టావంటే నీలో మార్పొచ్చుండాలి. ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని అంత ఈజీగా గెలవలేమని నీకర్థమై ఉండాలి. నీ ఓటమును ఒప్పుకుని మా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడానికి పిలిచావు కదూ? అదే నీ ఉద్దేశం అయితే ఇక ఆలస్యం చేయకమ్మా, వెంటనే ఆ పని చేసి వెళ్ళిపో. వెళ్లే ముందు నిన్ను ఉట్టి చేతులతో సాగనంపంలే. చిన్న సన్మానం చేసి ఓ పెద్ద అమౌంట్ ఇచ్చి పంపిస్తాం. ఎంతైనా ఆడపిల్లవి, ఏదోలా బతకాలి కదా. ఎలాగోలా బ్రతికేయడానికి నేను ఇక్కడికి రాలేదాంటీ. ఈ ఇంట్లో గది కోసమో మీరిచ్చే డబ్బు కోసమో రాలేదు. సన్మానం కోసం అంతకన్నా రాలేదు. మరెందుకొచ్చావు? వెళ్ళిపోయిందని వెళ్ళి చావకుండా మధ్యలో ఈ నసేంటి మాకు? నేను వెళ్ళిపోవడానికి కూడా రాలేదు బామ్మ, ఉండిపోవడానికి వచ్చాను. ఉండిపోవడమేంటి? అసలు నీకేం కావాలి? అసలేం కావాలో చెప్పమ్మా. ఏ మనిషినైతే నమ్మి నా మనసును, సర్వస్వాన్ని అర్పించాను, ఆ మనిషి మనసులో స్థానం కావాలి. ఏ ప్రేమ కోసం సిగ్గు విడిచి ఈ నట్టింట్లో నిల్చున్నానో ఆ ప్రేమ కావాలి. ఎవరైతే నా ధైర్యం, నా భవిష్యత్తు అనుకున్నానో, ఎవరైతే నాలో సగం అనుకున్నానో వారిలో నాకు సగం కావాలి. అంటే మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నాకు పెళ్లి కావాలి. నాకు పెళ్లి కావాలి. పెళ్లి కావాలి. అవును, పెళ్ళి. పార్థుకి నాకు పెళ్లి కావాలి. తనకు నాకు పెళ్ళైతే నాకు భద్రత ఉంటుంది, నా నమ్మకానికి ఒక విలువ ఉంటుంది, నా ప్రేమకు సార్థకత ఉంటుంది, నా జీవితానికి అర్థం ఉంటుంది. ఏంటంటున్నావు? నీ ఒంటిపై 7 వారాల నగలు ఉన్నట్టే ఉండదు. ఏం మాట్లాడుతున్నావి నువ్వు? నా కొడుకును పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో తెష్టి వేయడానికి ఈ ఇల్లేమైనా నీ తాతగారు ఇలాక అనుకుంటున్నావా? అసలేమనుకుంటున్నావే నువ్వు?
ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కొడుకి ఆల్రెడీ పెళ్ళయింది. వాడి భార్య నా పక్కనే ఉంది. ఇది బతికుండగా వాడు విడాకులు తీసుకోకుండా మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆశకి హద్దుండాలి. దురాశ పనికిరాదు. నువ్వు ఉండమ్మా, కాస్త ఆగు, నేను చెప్తాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మనం లవ్ చేసుకున్నామా? కలిసి సహజీవనం చేశామా? 3 రోజుల నుంచి ఇవే అబద్ధాలు చెప్తూ ఇంట్లో వాళ్ళకు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు కదే. అబద్ధాలేంటండి? అంటే అవసరాలు తీరాక అన్ని అబద్ధాలైపోతాయా? చంపేస్తే మళ్ళీ మాటన్నా ఉంటాయి. అవకాశం అదో నాది కాదే, నీది. ఏదో స్వార్థంతో నా వెంట పడుతున్నావు, కుట్రతో ఇంట్లో చేరావు. నీ వల్ల నా వాళ్ళకి నేను మొహం చూపించలేకపోతున్నాను. నా వరుద్రి నన్ను అపార్థం చేసుకుంటుంది. నేను అందరికీ శత్రువుని అయిపోతున్నాను. ఇదంతా నీ వల్లే. నీకు నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్ను టార్చర్ పెట్టకుండా వెళ్ళావు. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. ఏంటండి మీరు ఎంత ఈజీగా అంటున్నారు? మిమ్మల్నే నమ్ముకున్నాను. ఎలా వెళ్తాను? ఎక్కడికి వెళ్తాను? ఏంటి డ్రామా చేస్తున్నావా? ఆడపిల్లవని చూస్తుంటే హద్దులు దాడుతున్నావేంటి? వెళ్ళవే, నీకు దిక్కున్న చోటికి వెళ్ళవు. వెళ్ళవే. నేను వెళ్ళను. వెళ్ళకపోతే మెడపట్టుకు బయటికి గెంటేస్తాను. మీరు గెంటినా సరే నేను వెళ్ళను. ఉంటే మీతోనే ఉంటాను, లేదంటే మీ కళ్ళ ముందు చచ్చిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నా కళ్ళ ముందే చేస్తావా? చావే. ఏ చావలేననుకున్నారా? అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఇదిగో కిరోసిన్ కూడా రెడీగా పెట్టుకున్నాను. మీరు కాదంటే మీ కళ్ళ ముందే నన్ను నేను తగలబెట్టేసుకుంటాను. అవునా? అయితే సరే, తగలబెట్టుకోవే. చూస్తాను ఎలా తగలబెడతావో. రే పార్దు, రే పార్దు, అరే రే, ఏయ్ వద్దురా. పార్దు, ఆగు, ఆగండ్రా. రే పార్దు, ఏం చేస్తున్నావు నువ్వు? తగలబడవే, చావు. నువ్వు చస్తే నాకు మనశ్శాంతైనా మిగులుతుంది. మాటలు చెప్పడం కాదు, చావు. నా ఒంటిపై కిరోసిన్ పోసావ్. నిప్పు కూడా నువ్వే పెట్టు. కమాన్ పార్దు, బతికి నీకు భార్యను కాలేకపోయాను. కనీసం నీతో చితి పెట్టించుకునైనా నీలో సగాన్నవుతాను. చంపై పార్దు. నీతో 7 అడుగులు వేయాల్సిందాన్ని నువ్విలా వెనకడుగు వేస్తే ఎలా పార్దు? నాకు తాళి కట్టు, లేదా నాకు చితి పెట్టు. నీతో జీవితమైనా సరే, నీ చేతిలో మరణమైనా సరే, ఏదో ఒకటి జరగాలి. పెట్టు పెట్టు. No! No! పార్దు, అంటించకు, వద్దు. అయ్యో ఆగు నాన్నా.
ఏంటే నా ఇంటిని శ్మశాన చేద్దాం అనుకుంటున్నావా? నా నట్టింట్లో నీ చితేంటే? మమ్మల్ని అందరినీ జైలుకి పంపాలనుకుంటున్నావా? ఆపండి అత్తయ్య, ఇక మీరు మాట్లాడడం ఆపండి. ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. ఇకపై జరగబోయేది నేను చెప్తాను. ప్రియా చెప్పింది చేసింది కరెక్ట్. తన మాటల్లో నిజం ఉంది, తన బాధలో వేదనుంది. ఏంటిది రివర్స్ లో వస్తోంది? మనసారా నమ్మిన మగాడు మోసం చేస్తే, ప్రేమించానని మోజు తీరాక వదిలేస్తే ఏ ఆడపిల్లైనా ఇలాగే రియాక్ట్ అవుతుంది. హే వరు, ఏం మాట్లాడుతున్నావు? దానికి నాకు ఏ సంబంధం లేదు. ఉంది ఉంది. నాకన్నా ముందు మీరు ప్రియనే ప్రేమించారు. మానసికంగా ఈ ప్రియ మీకు తొలి భార్య. ఇదేంటి నా అంచనాలను తారుమారు చేస్తోంది? ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో జరుగుతోంది. అన్ని అనుకూలించుంటే మీ ఇద్దరే భార్య భర్తలు అయి ఉండాల్సింది. కానీ ఆ రోజు అత్తయ్య అడ్డుపడింది. ఆ తర్వాత మనిద్దరికి పెళ్ళయింది. మనమందరం కలిసి తనకి ద్రోహం చేశాం. అందుకే ఇప్పుడు న్యాయం చేద్దాం. అమ్మవారు ఏంటమ్మా ఇది? తను కోరింది ఇద్దాం మావయ్య. తనకి ఆయనకి పెళ్లి చేద్దాం, పెళ్లి చేద్దాం, పెళ్లి చేద్దాం. ఏయ్, నీకేమైనా మతిపోయిందా? దానికి నాకు పెళ్ళేంటి? నేను నీ భర్తని. అది మీకు జ్ఞాపకం ఉంటుంటే నాకు అన్యాయం చేసేవారు కాదు. తనతో సహజీవనం చేసేవారు కాదు. తన ఇంటి దాకా రానిచ్చేవారు కూడా కాదు. ఇది అబద్ధాలు ఆడుతుంది. దీని మాటలు నమ్ముతావు నువ్వు? ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్ల తన శీలంపై నిండ వేసుకోదండి. పరువు గౌరవం గల ఏ అమ్మాయి ఇలా పార ఇంటికి రాదండి. ప్రాణంలో ప్రేమించకపోయుంటే ఇలా ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడదు. తను ఇంత చేసిందంటే తను చెప్పిందంతా నిజం. మీరు తనకి ద్రోహం చేశారు. చెయ్యలేదు, చెయ్యలేదు, చెయ్యలేదు. నన్ను నమ్మవారు. ఎవరో పరాయి ఆడదాని కోసం. తను పరాయి పిల్ల కాదు. తను ఒక ఆడపిల్ల, నేను ఆడదాన్నే. సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనండి. అందుకని నీ జీవితాన్ని అన్యాయం చేసుకుంటావా? నాకు ఇప్పుడు అన్యాయం జరగలేదు మావయ్య. మీ అబ్బాయి తనతో సంబంధం పెట్టుకున్న రోజే నాకు అన్యాయం జరిగింది. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది వారు? తను అసలు ప్రియ కాదు. ఛీ!
మీ మగవాళ్ళంతా ఇంతేనండి. మీ మగ బుద్ధే అంతా. ఇప్పటిదాకా తనతో సంబంధం లేదు అన్నారు, ఇప్పుడు ఏకంగా తను ప్రియ కాదు అంటున్నారు. ఎంతకైనా తెగించేస్తారు కదా మీరు. తనకెవరూ లేరనుకున్నారా? నేనున్నాను. మీరు తనను వదిలేస్తే ఆ పాప మీది మాత్రమే కాదు, నాది కూడా అవుతుంది. నా వల్ల మరొక ఆడపిల్ల బాధపడ్డం నాకిష్టం లేదు. తన వల్ల మలినపడ్డ మీరు నాకు అక్కర్లేదు. అందుకే మీరిద్దరే సుఖంగా ఉండండి. మీ ఇద్దరికి పెళ్లి చేసి నా దారేదో నేను చూసుకుంటాను. ప్రియా, నువ్వు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. ఇది మామూలు ఆడది కాదు. నా అంచనాలకు అందకుండా ఎత్తుకి పై ఎత్తు వేస్తోంది. చూస్తాను ఏం చేస్తుందో. వరు, నేను వెళ్ళిపోవడానికి కూడా రాలేదు బామ్మ, ఉండిపోవడానికి వచ్చాను. ఏ మనిషినైతే నమ్మి నా మనసును సర్వస్వాన్ని అర్పించాను, ఆ మనిషి మనసులో స్థానం కావాలి. నా ఒంటిపై కిరోసిన్ పోసావు, నిప్పు కూడా నువ్వే పెట్టు. ప్రియా చెప్పింది చేసింది కరెక్ట్. నాకన్నా ముందు మీరు ప్రియనే ప్రేమించారు. మానసికంగా ఈ ప్రియ మీకు తొలి భార్య. తనకి ఆయనకి పెళ్లి చేద్దాం. తను చెప్పిందంతా నిజం. మీరు తనకి ద్రోహం చేశారు. మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను.